ఇక్కడ నుంచి నంద్యాలకు 2 రూట్లు ఉంటాయి. ఒకటి లెఫ్ట్, ఒకటి స్ట్రైట్గా. లెఫ్ట్ వెళ్ళినామంటే మనం పాణ్యం మీద నుంచి పాణ్యంకి వెళ్తాం. పాణ్యం నుంచి హైవే ఉంటుంది. ఈ స్ట్రైట్ పోయినామంటే ఇట్లా లెఫ్ట్ పోతే పాణ్యం పోతాము. నార్మల్గానే 1 వే రూటు. చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి అట్లా పాణ్యం వెళ్ళి హైవేకి పోయినా చాలా లేట్ అవుతుంది. అలాగే డిస్టెన్స్ ఎక్కువ కవర్ అవుతుంది. అది ఇదైంది అనుకో నార్మల్గా దగ్గర కనీసం ఎంత లేదన్నా ఒక 5 to 10 కిలోమీటర్స్, 8 to 10 కిలోమీటర్స్ కవర్ దగ్గర అవుతుంది మనకు. అదే టైం పట్టినా మనకైతే తొందరగా వెళ్ళిపోకపోయినా డిస్టెన్స్ అయితే తగ్గుతుంది. ట్రాఫిక్ అలాంటిది ఏం లేకుంటే మనం త్వరగా వెళ్ళొచ్చు. సో రూట్ అయితే ఇదే సింగిల్ వేనే, ఇలానే ఉంటుంది సింగిల్ వే, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్పీడ్ 60 మెయింటైన్ చేస్తున్నాం. టైం అయితే 3 అయింది. ఇప్పుడు 3 o'clock ఆఫ్టర్నూన్. చూద్దాం. నైట్ యాగంటిలో దర్శనం చేసుకోలేదు కాబట్టి మహానందిలో దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. అక్కడ వద్దనుకునేది ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. నైట్ అక్కడ నందిలో స్టే చేస్తాం కాబట్టి ఎంత లేట్ అయినా ఎంత టైం అయినా పర్లేదు, అక్కడే దర్శనం చేసుకొని నైట్ అక్కడే ఉండాలి. అక్కడే చూడండి, అంత గ్రీనరీగా చాలా బాగుంది. పల్లెటూరులోంచి వెళ్తే ఇదే అడ్వాంటేజ్ అబ్బా. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. నుంచి నంద్యాలకు ఎంత లేదన్నా ఒక 45 or 1 hour పట్టచ్చు. మనం 4 కల్లా చేరుకుంటే 4 నుంచి మళ్ళీ మహానందికి ఒక 1/2 hour లేదా 45 minutes జర్నీ ఉంటుంది. రూట్ అయితే ఎంత ఖాళీగా ఉందో, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇక రూట్ అయితే ఇలానే ఉంటుంది కాబట్టి మనం టైం సేవ్ చేసుకోవడానికి కొద్దిగా స్పీడ్ కొట్టేద్దాము. మా సైడ్ అయితే ఇక్కడ బనగానపల్లి, కోయిలకుంట్ల సైడ్ అయితే ఎక్కువ పచ్చిమిర్చి వేస్తారు. పంటలు బాగా పండుతాయి. గుంటూరు మిర్చి అంటారు, కానీ అంతా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ. సో మనం సక్సెస్ఫుల్లీ బనగానపల్లి దాటి 2వ ఊరికి అయితే వచ్చినాము. ఓకే, అప్పలాపురం ఈ ఊరి పేరు. పల్లెటూరులో సేఫ్టీ కోసం ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ వేస్తుంటారు, అంతే. ఎక్కువ స్పీడ్ క్రూజింగ్ చేయకూడదని. మళ్ళీ ఆ విలేజ్ నుంచి బయటకు వచ్చినాం అనుకో, ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. కానీ ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో వచ్చినామంటే గేదెలు కానీ ఆవులు కానీ ఏదైనా చాలా వస్తుంటాయి. ఆవులు అయితే ఎక్కువ, ఆవులు గేదెలు. ఇంకా మేకలు అయితే ఇంకా ఎక్కువ. అసలు సైడ్ ఇలా మేకలు, గొర్రెలు. పొలాలే ఇక్కడ ఉండేది. వర్షాకాలంలో కూడా వచ్చినామంటే మొత్తం గ్రీనరీ. ఎండాకాలంలో అయితే అసలు ఇలాంటి రూట్లలో వెళ్ళాలి మీరు. ఎలాంటి ఎండ నుంచి బాగా ఇరిటేట్ అవుతుంటారు కదా, అట్లా ఏముండదు. అటు సైడ్ చెట్లు, ఇటు సైడ్ చెట్లు, మధ్యలో నీడ ఉంటుంది. ఎక్కువ వేడి తగలదు, కూల్ ఉంటుంది. ఇట్లా ఎంత మనం చూస్తున్నాం సైడ్కి ఎంత ఎండ పెడుతున్నా, కానీ నాకైతే మొత్తం కూల్ ఉంది. ఎందుకంటే చెట్లు ఉన్నాయి కాబట్టి. అందుకే చెట్లని పెంచాలనేది. ఇప్పుడైతే మనము నంద్యాల వెళ్ళే రూట్లో శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం, టంగుటూరు పెద్దమ్మ అంటారు ఈమెని. ఇక్కడ ముక్కోవాలని మన వాళ్ళు అయితే వచ్చేసినారు. సో మనమైతే టంగుటూరు పెద్దమ్మ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ లొకేషన్స్ అంతా బాగున్నాయని మన వాళ్ళంతా ఫోటో దిగుతున్నారు, ఫోటో షూట్ చేస్తున్నారు. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా మహానందికి అయితే బయలుదేరదాము. దాని నుంచి కూడా చాలా రోడ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయిదాం ఎక్కడి నుంచి వెళ్ళాలో. లేదా రాయపాడు అంట ఊరు. రాయపాడు ఊర్లోకి అయితే వచ్చేసినాం. చూసినా అయితే బ్రిడ్జ్. వర్షాలు కూడా ఎక్కువ పడినాయి అనుకో, నీళ్లు పేకి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. తెల్లపూరి అనే ఊరి దగ్గర నుంచి 2 రూట్లు ఉంటాయి. ఇది గోస్పాడ్ రూటు. గోస్పాడ్ అంతా ఇక్కడ కూడా ఇది సింగిల్ వే.
అసలు 2 వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తే అస్సలు పోలేవు, చూసుకొని వెళ్ళాలి. నైట్ టైం వచ్చేటోళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్కి పోతే కోయిలకుంట్ల వస్తుంది, లెఫ్ట్కి పోతే నంద్యాల వస్తుంది. రైట్ కోయిలకుంట్ల, లెఫ్ట్ నంద్యాల. 3:50 అయింది టైం అయితే. మనం 6 కల్లా 6 కల్లా ఉన్నామంటే మనకు దర్శనానికి ఏం ఇబ్బంది ఉండదు. నైట్ అయితే ఏమో చెప్పలేము, దర్శనం ఉంటుందో ఉండదు. కొంత దర్శనం కాకపోయినా పొద్దున్నే లేచి 5 o'clock అలా తెల్లవారుజామునే దర్శనం చేసుకుంటే క్రౌడ్ కూడా ఎక్కువ ఉండరు కాబట్టి మనం పొద్దున్నే చేసుకొని బయలుదేరవచ్చు. మళ్ళీ కాలు అట్లా పెట్టుకున్నారు, కాలు వేగి పెట్టుకోండి. ఏమైనా చెప్పులు ఏం అస్సలు చెప్పులు షూస్ లేవు. ఏదైనా రాయి కొట్టిందనుకో అంతే. చాలా రోజులైంది ఈ రూట్కి వచ్చేసి. సో నేను చెప్పాను కదా 2 రూట్లని. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ పోతే రైట్ సైడ్ పోతే కోయిలగుంట వస్తుంది, లెఫ్ట్ సైడ్ పోతే ఇది నంద్యాల వస్తుందని. మనం ఇప్పుడు పసురుపాడులో 2 రూట్లు అనేది ఉంటాయి. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళినామంటే నంద్యాల రూట్ కలుస్తాం. సో ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, కోయిలగుంట్ల 22, జమ్మలమడుగు 6, నంద్యాల 15 kilometers ఉంది, 15.4 ఉంది. సో ఇక్కడ ఇంకోటి ఉందంట, ఇక్కడ నుంచి పోదాము, చూద్దాం వాళ్ళు వస్తే ఏ రూట్ చెప్తారేమో. సో మన వాళ్ళు సో ఇప్పుడైతే మన వాళ్ళు రైట్కే టర్న్ తీసుకున్నారు. ఇట్లా కూడా రూట్ ఉందన్నారు, దగ్గర అవుతుందన్న. మన వాళ్ళు అయితే ఇట్లా వచ్చినారంట ఇంతకుముందు. ఇది కూడా సింగిల్ లైన్ రూట్ బాగుంది అనుకుంటే. సైడ్లకు ఇలా చెట్లు నాటడం మంచిది చూడండి. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువ వేడి అనేది ఉండదు. రోడ్డు మీద ఎక్కువ చెత్త చెదారం అనేది సైడ్ నుంచి రాదు, డస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉండదు. సో ఇదైతే దీవిగుట్ల అంట, ఏదో ఊరికి వచ్చేసినప్పుడు. కనెక్టింగ్ రూట్ ఎక్కడుందో ఏమో. పల్లెటూరులో మనం దిగి పల్లెటూరు ఒక ఊరి మనుషులతో మాట్లాడాలి. ఆ ఊరి గురించి ఏదో ఒకటి, ఆ ఊరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది చూడు. ఆ ప్రత్యేకత గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్తుంటే ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది. అంత బాగుంటాయి పల్లెటూరి కథలు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఏమైనా కానీ ఫోన్స్ ఉంటే చాలు, ఫోన్లో కనెక్ట్ అయిపోతారు, అదే పని. ఓకే, ఇక్కడ నుంచి లెఫ్ట్ అంట, దేవిగుండ్ల టు ఆన్ రోడ్డు. అదే రూట్ అయితే మిస్ అయినాము. సుధీర్ స్ట్రైట్ వెళ్ళుకొని వెళ్ళిపోయినాడు హైవేలో కాదంట. మనం స్ట్రైట్ వెళ్ళకుండా లెఫ్ట్ పోయి అక్కడ లెఫ్ట్ తిరిగినాం కదా, అక్కడ కాకుండా స్ట్రైట్ వెళ్ళాలి. సో మనం అయితే బ్యాక్ వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ అదే రూట్ కలిసినాము. అక్కడ లెఫ్ట్కి తిరగకుండా స్ట్రైట్ వచ్చేసి ఉంటే ఈ రూట్ కలుస్తాం. సో ఇక్కడ ఈ రూట్కి వెళ్ళాలి మనం. ఈవినింగ్ టైం సన్సెట్ అయ్యే టైంలో చూడాలి ఇలాంటివి. అలా కొండలు ఎగురుతుంటే భలే ఉంటుంది. కలువ పూలు చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ. మన వాళ్ళు అయితే కలువ పూలు కుట్టుకుంటున్నారు అందరూ. ఇక్కడికైతే వచ్చేసినాం కలువ పూలు ఎక్కుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇది కలువ పూల కుంట భలే ఉంది. సో చాలాసేపటికి అయితే కనెక్టింగ్ రూట్కి అయితే వచ్చేసినాము. మహానంది 7.8 అంటే 8 kilometers ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ వెళ్తే నంద్యాల, రైట్ సైడ్ పోతే గిద్దలూరు. ఇదేదో రూటు బాగానే ఉంది. నంద్యాల సిటీలో పడకుండా
డైరెక్ట్గా వచ్చేందుకు ఇట్లా మహానంది రూట్కి అయితే వచ్చేసినాము. నంద్యాల అయితే స్కిప్ చేసేసినాము. నంద్యాల మన రూట్లో నుంచి తప్పిపోయింది, ఇంకా పోయింది ఎటో పోయింది ఇది పాపం. అయినా రూట్లోంచి వచ్చేయడం టౌన్లో టౌన్లో నుంచి రావాలంటే చాలా ఇబ్బంది లేదు. చాలా మంచిగా నేను ఇలా వచ్చేది. సో మనం అయితే ఇప్పుడు స్పీడ్ 65 మెయింటైన్ చేస్తున్నాం. 8 కిలోమీటర్స్ కాబట్టి ఒక 15-20 మినిట్స్లో వెళ్ళొచ్చు ఈ స్పీడ్లో వెళ్తే. 4:45 అయింది, 5 కల్లా వెళ్ళిపోతాము. మనమైతే ఫారెస్ట్ లేక్ అయితే ఎంటర్ అయినట్టుంది. ఇప్పుడు మహానంది ఫారెస్ట్లోనే ఉంటుంది కొద్దిగా, అంటే కొండకు దిగువన. చాలా మంది కళ్ళనాడుగా నమ్ముతున్నారు. మనకు ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకరు కనిపించినారు, ఇప్పుడైతే చాలా మంది కనిపిస్తున్నారు. ఇక్కడ మనమైతే ఎంటర్ అయినాము. ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ కాలేదు, ఇంకా ఎంటర్ అవుతున్నాము. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనమైతే అక్కడ ఫొటోస్ దిగినాము. ఇంకా మనం లోపలికి అయితే వెళ్దాము. మన వాళ్ళేమో రూమ్ తీసుకోవాలనుకుంటారు, నేనైతే పార్క్లోనే స్టే చేద్దాం అనుకుంటున్నా. నైట్ బాగుంటుంది. అయితే మేము మహానందిలోకి ఎంటర్ అయినాము. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ అంతా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. అంటే సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. లోపల చూద్దాము. లోపలికి అయితే ఫోన్లో అయితే ఏమి అలో ఉండవు, ఎందుకంటే దర్శనం చేసుకొచ్చుకుందాం. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్ళి మనం ఫస్ట్ అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. క్రౌడ్ అయితే చాలా ఉంది శివరాత్రి కాబట్టి. చూడండి, ఇక్కడైతే టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఓంకారం. నైట్ అయితే మహానంది నుంచి ఓంకారం డైరెక్ట్ వచ్చేసినాము. రూట్ మొత్తం చీకటిగా ఉంటుందని వీడియో ఏం తెలియదు. ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నాము ఓంకారంలో. అయితే మన వాళ్ళు అయితే తినడానికి పోయినారు. వచ్చినాక మనం పైన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఓంకారంలో అయితే ప్రజలు అంతా ఏం లేదు, క్రౌడ్ ఏమీ ఎక్కువ లేదు, నార్మల్గానే ఉంది. ఇక మనం టిఫిన్ చేసేసి ఇక్కడే ఉచితంగా అన్నదానం జరుగుతుంది కాబట్టి టిఫిన్ చేసేసి మనం పేకి వెళ్దాం. సో ఇప్పుడైతే మేము ఓంకారంలో పేకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ అన్నదానం ఉంటుంది. అన్నదానం నుంచి ఇట్లా స్ట్రైట్ వచ్చేసి ఇట్లా పేకి పోతే పైన ఇంకో గుడి ఉంటుంది. పేకి వెళ్ళిన తర్వాత చూపిస్తారు అంతా. ఇక్కడ నుంచి అయితే బైక్స్, కార్స్ కూడా పోతాయి. ఈ రూట్ పోతే బైక్స్, మనం కాలినడకలు వెళ్తున్నాం కాబట్టి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అయితే మెట్లు ఉంటాయి, 500 దాకా మెట్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా రూట్ ఎంత ఘోరంగా ఉందో, అంతా అడవులలో రాళ్ళు. ఇప్పుడైతే సగం మెట్లు అయితే ఎక్కేసినాము, ఇంకా సగం ఉన్నాయి. ఇప్పటికీ ఆయాసం వస్తుంది చాలా, అందుకే నీళ్ళ బాటిల్ తెచ్చుకున్నాం. ఖచ్చితంగా వాటర్ బాటిల్ తెచ్చుకోండి, లేదంటే పైన వాటర్ ఉండవు ఏముండవు కాబట్టి ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. సగం దూరం వచ్చిన తర్వాత అక్కడ ఒక గుడి ఉంది. ఇది కామేశ్వరి అమ్మవారి దేవాలయం అంట. చూడండి లోపల ఎలా ఉందో చూపిస్తా ఒకసారి. ఈయన కామేశ్వరి అమ్మవారు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం రైట్ నుంచి పైకి వెళ్ళాలి. ఇలా ఇక్కడ కూడా ఒక గుడి ఉంది, ఇక్కడ ఏముందో చూపిస్తా. ఇక్కడ కూడా కామేశ్వరి అమ్మవారే. చూస్తున్నారు కదా లోపల తాళం అయితే వేసి ఉన్నారు, పూజారి అయితే ఎవరు లేరు. మెట్లు చూస్తున్నారు కదా ఎంత నిలువుగా ఉన్నాయో, అస్సలు ఎక్కలేకపోతున్నాం, చాలా కష్టంగా ఉంది. అటు నుంచి పైప్ లైన్ కూడా వాటర్ కనెక్షన్ పేక్ ఉంది, పైన వాటర్ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే భోజనాలు పెడతారు కాబట్టి పైన ఖచ్చితంగా వాటర్ ఉంటాయి. ఎంత చూడండి ఇలా కాకుండా చాలా ఘోరంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా శివపార్వతులు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం పేకి వెళ్ళాలి. సత్యలోకం శ్రీ సరస్వతి బ్రహ్మదేవాయ. సత్యలోకం అంటే ఇక్కడ విగ్రహాలు చిన్న చిన్నవి బాగున్నాయి.
హంస మీద బ్రహ్మదేవుడు సరస్వతి సత్యలోకం ఉంటుంది. సింహం నోటి నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా మెట్లున్నాయి, సింహం నోటిలోకి పోవాలి. వస్తే పర్వతాలలో శివుడి విగ్రహం ఉంది. సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసినాం మేము. మన వాళ్ళు అక్కడ వాటర్ తాగుతున్నారు. షీను అక్కడ శంకర్ ఉన్నాడు పైన. లాస్ట్ అయితే ఇదే ఇంకా ఉంది, ఇక్కడ నుంచి రూట్ అయితే ఉంది. ఇంకా ఇలా వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడే రిటర్న్. ఎంత పైకి వచ్చినామో చూడండి, కింద అంతా మంచి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి రూటు 500 పైన ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా దేవాలయం, అక్కడి నుంచి వచ్చినాము. చూస్తుంటే అంత కింద అసలు మనుషులే కనపడట్లేదు, చీమల్లాగా కనిపిస్తున్నారు. చూడండి అడవి మొత్తం ఎలా ఉందో, ఎంత పైకి వచ్చినాము, చెమటలు గారిపోతున్నాయి నాకు. వసంతరాయ స్వామి విగ్రహం ఉంది, గుర్రం మీద వీటితో కూర్చున్నాడు. ఇక్కడ గణపతి విగ్రహం, కింద ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి. వాళ్ళైతే ఎవరో తెలీదు మనకు, కాశీనాయన అనుకుంటా. ఇక్కడ కాశీనాయన, ఇక్కడ ఓంకారేశ్వరి. ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాము, చెంపలు చూస్తున్నారు కదా ఎలా పట్టాయో. కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. పైకి అయితే వెళ్ళడమేమి ఉండదు, ఇట్లా రిటర్న్ వెళ్ళిపోవడమే. ఇంకా ఈ కిందికి వెళ్ళి డైరెక్ట్ మన ఊరికి ప్రయాణం కావాలి. ఇప్పుడైతే ఇంకా కిందికి దిగేద్దాము, చాలాసేపు అయింది కూర్చొని ఇక్కడ. సో ఇప్పుడైతే మనం కిందికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారుగా ఇంత దిగు ఉన్నాయో, స్ట్రైట్ స్లోప్ అయితే ఏమాత్రం కాలు జారినా ఇంకా కిందికే. చాలా కష్టంగా ఉంది ఎక్కి దిగడం. ఫిట్నెస్ లేని వాళ్ళైతే అస్సలు ఎక్కలేరు, చాలా ఇబ్బంది పడతారు. మనం కిందికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఏమాత్రం కొద్దిగా తప్పుగా అడిగేసినా కాలు జారిందంటే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సడన్గా బీరిగిల్స్ వచ్చేసినాడు మనకు, చాలా ఇబ్బంది ఉంది. కిందికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. సగం దూరం అయితే వచ్చేసినాము. కింది వెళ్ళిన తర్వాత మనం రిటర్న్ వెళ్ళేది ఒకే రూట్ కాబట్టి ఇలాంటి వీడియోలు తీయదలుచుకోలేదు, కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. మన ఛానల్లో కూడా ఇలాంటి కంటెంట్స్ మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.